ఆపరేషన్ గంగులు. కాకపోతే వీళ్ళంతా పెద్ద దొంగలు. వాళ్ళల్లో వాళ్లే వేస్తారు గంతులు, ఫైనల్ గా పడతారు ఇబ్బందులు. ఆ ఇబ్బందులు చూసి నవ్వుకోవాలనుకున్నారా? అయితే లెట్స్ వెల్కమ్ ఆద్రి అభి అండ్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. గూండాగా స్టేట్ రౌడీగా ఉన్న నేను దొంగగా, మంచి దొంగగా, జేబు దొంగగా, కొండవీటి దొంగగా మారి మీ ఆశీర్వాదంతో ఈ రోజు ఈ స్కిట్ మొదలు పెట్టబోతున్నాను. దీనిలో మీ అమ్మ ఎవరు? రోజా గారు అనుకుంటున్నాం. అనసూయ పెట్టండి. బాబు గారు సెంటిమెంట్ గా అనసూయ బాబు. నాకు రోజా నచ్చలేదు, అనసూయ నచ్చింది. అంబా అంబా అబ్బా ఆశీర్వాదించబ్బా అబ్బా. నీ ఆశీర్వాదంతో ఈ రోజు స్కిట్ మొదలు పెడుతుంటాం. ఎంజాయ్. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న శిష్యుల్లో పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఆన్ సైట్ లో జాబులు చేసుకుంటున్నారు. కానీ ఇద్దరు లత్కోర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకడు పరశురామ్, దీనికేం తక్కువ లేదు, దీనికేం తక్కువ లేదు. ఇంకొక లత్కోర్ గాడు ఉన్నాడు, నథింగ్ నవీన్. నాకు ఇలాంటి నమూనాలు కొడుకులు ఉన్నారు. ప్లీజ్ నువ్వు కాలు మొక్క వారా. నెత్తి మీదే కాదు, లోపల కూడా ఏం లేదు. మీరు మారర్రా. మారాం గురుగారు. తెలివి ఎలాగోలేదు, కనీసం నన్ను ఫాలో అవ్వండిరా. అలాగే గురుగారు. ఓకే గురుగారు. ఫోన్ వస్తుంది. ఫేస్బుక్ లో ఫాలో అవుతారు. నేను ఫాలో అవుతాను. ఏం చేస్తున్నారా గురుగారు? మీరే చెప్పండి, మీరే కదా ఫాలో అవ్వమన్నది. నేను అన్నది ఈ ఫాలోయింగ్ గురించి కాదురా. అయితే ఫేస్బుక్ లో ఫాలో అవుతాను గురుగారు. అయితే నేను ట్విట్టర్ లో ఫాలో అవుతాను. మరి పేటిఎం లో అది ఫాలో అయ్యేవాడు వేరేవాడు ఉన్నాడు గురుగారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే నేను ఉండలేనురా, నేను వెళ్ళిపోతాను రా. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్నప్పుడు తెలియని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానంటే ఊరుకుంటామా? గురుగారు 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 మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? నో నెవర్. అరే మీకు దండం పెడతాను రా, ఎవరు వాయిస్ చేస్తున్నారో చెప్పండి రా. కాంతారావు గారు. సేమ్ డౌట్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ. ఆ పాట శోభన్ బాబు గారురా. నేను అంటుంది ఇవి అన్ని కాదురా, నా పేరు నిలబెట్టే పనులు చేయమని చెప్తున్నా. ఒక్క నిమిషం గురుగారు. గురువు గారు మీ పేరు నిలబెట్టాను గురువు గారు. మీరు సొల్లు చెప్తారని వీడికి ముందే తెలుసా? మీ పేరు తర్వాత సొల్లు అని పెట్టాడు. అది సొల్లు కాదురా, సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో అదొక వాడకం రా. మీరు దొంగతనం చేస్తేనే మీరు నా స్టూడెంట్స్ గా ఉంటారు, లేదంటే మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాను. నేను ఆల్రెడీ దొంగతనం చేశాను గురుగారు. ఏం చేసావురా? నేను షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళాను, ఒక బనియన్ తీసుకున్నాను, ట్రయల్ రూమ్ కి వెళ్ళాను, నా డెనిమ్ షర్ట్ వదిలేసి ఆ బనియన్ వేసుకొని వచ్చేసాను గురుగారు. డెనిమ్ షర్ట్ వదిలి బనియన్ వేసుకొచ్చాడు. డెనిమ్ షర్ట్ కాస్ట్ ఎంత? 2000 గురుగారు. ఎటు వెళ్తున్నారా? ఎలాగో మీరు బనియన్ కాస్ట్ అడుగుతారు కదా, లాగ్ అవుతుందని నేనే చెప్పేశాను గురుగారు. లాగ్ గురించి వీడు మాట్లాడుతున్నాడు, ఈ విషయం నీకు చెప్తున్నాను. ఇంత పొట్టలు వేసుకొని మీరు ఎక్కడి నుంచి దొంగతనం చేస్తారా? రే వాకింగ్ చేయండి రా, వాకింగ్ చేస్తే ఫిట్ గా ఉంటారా. గురువు గారు ఏనుగు కూడా రోజులుగా వాకింగ్ చేస్తూనే ఉంది, మరి ఎందుకు తగ్గలేదు? అరే కనీసం పాలన తాగండి, బుద్ధి పెరుగుతుంది. గత కొన్నేళ్లుగా పిల్లి పాలు తాగుతున్నది కదా, ఎప్పుడన్నా బుద్ధి పెరిగిందా దాన్ని? మీరే కొట్లాడుకోండి రా, మీరు ఉండండి, నేను వెళ్ళిపోతా. రాత్రి కార్ అడవిలో 9:30కి మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? ఆ కారడవిలో ఏ పులియో గిలియో మమ్మల్ని పట్టి టపి 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 అంటే దిక్కెవడో. ఇది ఎవరి ఇమిటేషన్? అది చెప్పండి రా. ఇది కరెక్ట్. నూతన్ ప్రసాద్ గారి వాయిస్, గుమ్మడి గారి వాయిస్ అన్ని మిక్స్. నాకేదో గుమ్మడి వాయిస్ లాగా ఉంది. నాకు గుమ్మడి గారు నూతన్ ప్రసాద్ గారు వాయిస్ చేస్తే ఎలా ఉందో అలా చేశారు సార్. బాగా చేశారు. ఇలా కాదు, నీకు దొంగతనం ఎలా చేయాలో నేను చూపిస్తాను, పద. ఒక్క నిమిషం. దొంగతనం చేసే కంటే ముందు మనం కేరళ ఆయిల్ వాడాలి. అంటే హైదరాబాద్ లో వాడొచ్చా గురుగారు? వెళ్ళి ఆ గడ్డపార తీసుకురాపండి, ఇక్కడ ఏదో బంగారం ఉన్నట్టు నాకు డౌట్. ఆ రాయిని పక్క జరపాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్. గురువు గారు భూమిని లోపలికి నొక్కుతున్నారా, మనం కూడా హెల్ప్ చేయాలి.
ఏం చేస్తున్నారా? అంటే మీరు భూమిని లోపలికి తోస్తున్నారు కదా గురుగారు, హెల్ప్ చేద్దామని. ఏం చేస్తున్నారా? ఇలా అయితే నేను ఉండను, నేను వెళ్ళిపోతా. సూర్యుడి సెలవని అలసిపోయేనా? ఏమయ్యా పెద్ద మనిషి, చిన్న పిల్లల్ని అమాయకి వాళ్ళని చేసి వదిలేసి వెళ్ళిపోతావా? ది రిలేషన్ బిట్వీన్ ఫిష్ అండ్ వాటర్ గురువు అని శిష్యుడు. అరుస్తే కృస్తా కృస్తే చిరుస్తా చిరుస్తే నిష్క్రమిస్తా. ఖబర్దార్. ఇది మురళీమోహన్ గారి వాయిస్. మురళీమోహన్ గారు వాయిసా? మోహన్ బాబు గారి వాయిస్. జరగండి. చూసావా, దొంగతనం చేసి బంగారం తీసుకొచ్చా. మనం దొంగతనం చేసుకునేటప్పుడు గుర్తుంచుకునే ప్రథమ రూల్, ఏది అడ్డంగా ఉన్నా తొలగించి మరి దొంగలించుకోవాలని తీసుకురావాలి. నేను చేస్తాను గురుగారు, లాస్ట్ ఛాన్స్. ఎల్లు. బండి కొట్టేస్తున్నాడు గురుగారు. ఏం తీసుకురా? మీరే అన్నారు కదా గురుగారు, ఏదైనా కొట్టేసే ముందు దానికి ఏదైనా అడ్డుగా ఉంటే తీసేయమన్నారు. బండిని తీసేసాను, పూలతో కొట్టేశా. బండి కాస్ట్ ఎంత? 50,000. ఎట్రా రే? అంటే మీరు ఎలాగ పూల తొట్టి కాస్ట్ ఎంతో అని అడుగుతారు కదా, లాగ్ ఎందుకని వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళకండ్రా, నేను వెళ్ళిపోతాను రా. ఊరి బోరిని తస్సరాల బొడ్డు తల్లి సీగతారగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? కాంతారావు వాయిస్ ఇది. రావు గోపాలరావు, నాకు అర్థమైంది. నాకు కూడా. పిత్రి వల్ల ఎలా చూస్తున్నాడో చూడు. ఓరి వీని డిక్కిలో కొట్టు డొక్కలో పెట్టా వీడిని. అది కాదయ్యా, మనల్ని వదిలేసి పోతాడంటే రెట్టి వీడు. బాగా చేశారు రే. కాంతారావు గారే కనబడుతున్నారు, ఎంత బాగా చేశారు. మీతో ఇలా కాదు కానీ గురుగారు, మేము దొంగతనం చేయాలి మీకు, అంతే కదా? లేకపోతే ఉండని మరి, అంతే కదా? ఓకే, ఇట్రా. వీళ్ళు దొంగతనం చేయకపోతే మాత్రం ఈసారి వీళ్ళకు ఉంటుంది. గురుగారు, ఏటీఎం కొట్టేశా. పైసలేవురా? ఇందులో డబ్బులు లేవేంట్రా? బరువుగా ఉందని తీసి పక్కన పెట్టేసి తీసుకొచ్చాను. నథింగ్ నవీన్, సూపర్. ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తున్నావు లస్తకోడు. రే, డబ్బులు లేని ఏటీఎం తీసుకుని మనం ఏం చేసుకోవాలరా? మీరు ఏమన్నారు? ఏటీఎం కొట్టేయమన్నారు కదా, డబ్బులు కొట్టేయమని చెప్పారా? అందుకే ఏటీఎం కొట్టేశాను. క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలి కదా. మీకు ఇలా కాదురా, ఏటీఎం కొట్టేయాలంటే ఎలా ఉండాలనేది నేనే చేసి చూపిస్తా. అరే, ఏటీఎం కొట్టేస్తున్నాం అంతే. ఈ రోజు ఏటీఎం దొంగతనం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేయ్ నవీన్, అక్కడికి వెళ్ళి చూస్తా ఉండు, ఎలా దొంగతనం చేయాలో నేర్పిస్తా. అలాగే గురుగారు. సార్, మేం దొంగతనం చేశామని మీకెవరు చెప్పారు సార్? మీ వాడే చెప్పాడు. మావాడా? గురుగారు, నువ్వెందుకు చెప్పావురా? అంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోమన్నారు కదా, నాకు పెద్దోళ్ళలాగా కనబడ్డా, అందుకే ఫోన్ చేసి పిలిచాను గురుగారు. భద్రా పోలీస్ స్టేషన్ కి వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ₹1,00,000 రివార్డ్. అమ్మా, నీకు జైలు. ఒరే, నాకు 60, నీకు 40. ఏదైనా సమానంగా పంచుకోవాలి. నాకు 40, నీకు 60. ఓకే, రైట్. దొంగతనం చేసి నన్ను మోసం చేసి ఇరికిచ్చి ₹1,00,000 మీరు కొట్టేస్తారా? ఇలాగైతే మీ దగ్గర నేను ఉండను, నేను వెళ్ళిపోతా. గురుగారు, మీరు ఉండండి, వెళ్ళిపోండి. నాగార్జున, ఇది నాగార్జున. ఎలాగో ₹1,00,000 వచ్చాయి కాబట్టి నాకు 60, వాడికి 40. ఇది వెంకటేష్. గురుగారు, ఎలాగో నాకు 40 వచ్చాయి కాబట్టి 60 వాడికి. వెంకటేష్ బాబు బలి చేశాడు. అరే, మీరు మిమిక్రీ చేయడం ఆపేయండిరా, మీ బాధ చూడలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా. వద్దులే. దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే, అన్ని కొల్ల కొడతాడే, ఎన్నో తిప్పలు పెడతాడే, ఇంట్లో కన్న వేస్తాడే, అయితే మాయమవుతాడే. ఇది ఎన్టీఆర్. సరోజా గారు బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. ఫుల్ గా అసలు ఎవరి వాయిస్ లో తెలియకుండా మిమిక్రీలు. బావగారు ఒక పేరు చెప్తున్నారు, నేను ఒక పేరు అనుకుంటున్నాను. అది వాళ్ళు ఒకటి చేస్తున్నారు. ఇంత మందికి అర్థమయ్యేలా చేస్తున్నారంటే ఎంత గొప్ప ఆర్టిస్ట్ లో మా ఆర్టిస్ట్. కానీ మీరు టీమ్ లీడర్ గా బాగా సక్సెస్ అయ్యారు, వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు.
కానీ నవీన్ మాత్రం ఫన్నీగా చేస్తాడా, ఆయన చేయడం ఫన్నీగా ఉంటుందో తెలియదు కానీ బాగా వర్కౌట్ అవుతుంది నవీన్, చాలా బాగుంది. బాబు గారు బాగుంది, బాగా చేసావు. కానీ మీ ముగ్గురు చేస్తుంటే మీ తల్లి కళ్ళ ఆనందం చూశాను.